ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మా వీడియో ఏంటంటే మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎట్లా చేసుకున్నాం, మేము ఎట్లా అన్నీ చేసుకున్నాం, ఎంత మంచిగా చేసుకున్నామో చూడండి. అందరికీ ఫస్ట్ హ్యాపీ ఉగాది. ఇగో ఇది మా దేవుని రూమ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిన్ని తొందరగా పొద్దున లేచి పూజ అయితే చేసేసింది. పూజ చేసేసి మంచిగా అయితే దేవుడికి దీపం పెట్టేసి మంచిగా దేవుళ్ళని కడిగేసి దీపం పెట్టేసింది. నెక్స్ట్ అగరబత్తి ముట్టించేసి మంచిగా హారతి అయితే ఇచ్చేసింది. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. నెక్స్ట్ వేరే పనులన్నీ చూసుకుందాము. ఈడైతే మా అవ్వ వంటకైతే ప్రిపేర్ చేస్తుంది. ఏమేమి చేస్తున్నామంటే పోలేలు, మీరేమంటారు? పోలేలని బొబ్బట్లు అంటారు, మేము పోలేలు అని అంటాము. పోలేలకి పప్పు వేసి మంచిగా దాంట్లో బెల్లం వేసి ప్రిపేర్ అయితే చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ప్లేస్లో మనము ఉగాది పచ్చడి అనేది చేస్తాము, అందుకే ఇక్కడ డెకరేషన్ చేయాలనుకుంటున్నాను. వీటిని మంచిగా క్లీన్ చేసేసుకున్నాము, అంటే కడిగేసుకున్నాము. ఈ ఆకులు అయితే ఇట్లా దారంకి కట్టేసుకున్నాం. మేము పొద్దున్న నుంచి ఏం తాగలేమని మన ఆయన వచ్చి పాలిచ్చిపోయింది. ఇక మా చమ్మగాన్ని మీదికి ఎక్కిచ్చేసి దానికి టేప్ పెట్టిచ్చేస్తున్నా, ఎందుకంటే పట్టుకోవడానికి ఎవరన్నా కావాలి కదా. మంచిగా అయితే వాడు ఎక్కేసిండు, సతాయించలేడు, మంచిగా ఎక్కేసి పెట్టేసినాము. ఇప్పుడు మా పిన్ని వచ్చి ఎందుకు చేస్తున్నారు అని అడిగితే ఎప్పుడు చేయలేం కదా, చేద్దామనేసి అని చెప్పేసిన తర్వాత ఇక మేమేమో ఇక్కడ డెకరేషన్ చేసుకుంటున్నాం. అక్కడ మా నాయనమ్మ, పిన్ని, మా మమ్మీ వాళ్ళు వంట చేసేస్తున్నారు తొందరగా. ఇంకా తొందరగా పచ్చడి కంప్లీట్ చేసేసుకొని మేమైతే తినేసి ఇక రెస్ట్ తీసుకుంటాం అన్నమాట. అయిపోయింది, మా డెకరేషన్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చేస్తుంది. వాడేమో నేను చేస్తా అని వెళ్ళిపోయిండు, మధ్యలోనే వదిలేసి నేను ఒక్కదాన్నే పెట్టుకుంటున్నా. ఇక్కడైతే ఇప్పుడు మా అమ్మ వచ్చేసి మా టుట్టుకి ఫుడ్ వేసేస్తుంది. టుట్టు అంటే ఏంది, టోటైస్. మేము దానికి నిక్నేమ్ టుట్టు అని పెట్టినాము. అది చిన్నప్పుడు తెచ్చుకున్నాము, ఇప్పుడు మస్తు పెద్ద అంటే మస్తు పెద్దగా కాదు, కొంచెం పెద్దగా అయింది. అప్పుడు ఏంది 1 రూపీ కాయిన్ అంత ఉండే, దాన్ని తెచ్చుకున్నాము. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది, మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి, అలా అనిపిస్తుంది అయిన వీడియోలో. ఇక మా మమ్మ వచ్చి కొంచెం హెల్ప్ చేసి వెళ్ళింది. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మా చమ్మగాడు అయితే మళ్ళీ వచ్చేసి నేను చేస్తా అంటే అయిపోయిందిరా బాబు అంటే కూడా ఇంటలేడు. మళ్ళీ వచ్చే నేను చేసినట్టు చెయ్యి, అందరు చూస్తారు నేను చేసినట్టు చెయ్యి అంటే సరేరా బాబు ఎక్కువ అనేసి వాడైతే పెట్టినట్టు చేసేసిండు. ఇక డెకరేషన్ అయితే అయిపోయింది. ఈడేదో సోది బాగుతున్నాడు చూడండి. ఈడైతే మా మమ్మీ వాడు అయితే బెల్లం కట్ చేసుకుంటున్నారు. బెల్లం కట్ చేసి మంచిగా వాటర్లో వేసి కరగబెట్టాలి, ఎందుకంటే పచ్చడిలో వేయడానికి ఈజీగా అయిపోతుంది కాబట్టి. బెల్లం మంచిగా కట్ చేసుకొని అది ఏమంటారు కరగబెట్టేస్తుంది, వాటర్లో వేసి కరగబెట్టేస్తారు. దాని తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాము, నేను మా మమ్మీ.
ఫ్రూట్స్ అయితే మంచిగా కట్ చేసుకొని పచ్చడిలో వేసేసుకుంటాం. మీరు ఫ్రూట్స్ వేయరేమో, మేము ఫ్రూట్స్ వేసుకుంటాము. వేస్తారో వేయరో కామెంట్ చేయండి. మేమైతే ఫ్రూట్స్ వేసుకుంటాము. చూడండి, చింతపండు, బనానా, గ్రేప్స్, వాటర్ మిలన్ ఇవన్నీ వేసుకుంటాము. కొన్ని పుట్నాలు, ఇంకా అవి గసగసాలు అంటారు, చింతపండు, బెల్లం అవన్నీ వేస్తాం మేము. ఈడ మా పిన్ని వచ్చేసి పిండి తీసుకొస్తుంది పోలేలకి. ఆ పోలేలు ఎప్పుడైతే నేను ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిటింగ్. నాకు పోలేలు అంటే మస్తు ఇష్టము. ఈడైతే మా నాయనమ్మ అయితే పూర్ణం పట్టేస్తుంది. పూర్ణం అంటే ఇందాక పప్పు బెల్లం మనం ఉడకబెట్టుకున్నాం కదా, అదే మిక్సీలో వేసి పట్టేస్తుంది మంచిగా మెత్తగా. ఈడ మా అమ్మ వచ్చేసి కుండ ప్రిపేర్ చేస్తుంది పచ్చడికి. మంచిగా బొట్లు అయితే పెట్టేసింది, వాటికి బొట్లు పెట్టేసి ఇక స్టార్ట్ చేస్తాం అనమాట పచ్చడి చేయడము. కింద కొన్ని బియ్యం వేసి కుండ అయితే దానిపైన పెట్టేసినాము, బొట్లు అయితే పెట్టేసింది మమ్మీ మంచిగా. ఇక నెక్స్ట్ వచ్చేసి పచ్చడి రెడీ చేయడమే. చూడండి మేము ఏమేమి వేస్తామో ఈడన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మ్యాంగో, సోంపు, మేము అవన్నీ వేస్తాము. పువ్వులు అయితే కట్టేస్తుంది కుండకి. మేము పచ్చడి ఎప్పుడు అదే బిందెలో చేస్తాము, ఎందుకంటే మేము ఎప్పుడు కుండ తెచ్చుకోలేము. సపరేట్గా పచ్చడి కోసం అని మేము ఇట్లా బిందె కొనుక్కున్నాము. ఎప్పుడు ప్రతి ఇయర్ మేము ఈ బిందెలోనే చేస్తాము. నెక్స్ట్ అంతా అయిపోయింది, ఇక పచ్చడి చేయడానికి రెడీ అయిపోయింది మమ్మీ. పచ్చడి అయితే ప్రిపేర్ చేసేస్తుంది. ఈ గ్యాప్లో ఆడ మా మమ్మీ పచ్చడి ప్రిపేర్ చేస్తుంటే నేను ఈడ మా టుట్టుతో ఆడుకుంటున్నాను. చూడండి, ఇదే మా టుట్టు అంటే టోటైస్. ఇందాక చెప్పిన కదా చూపిస్తా అని. చూడండి ఇప్పుడే ఇది మా టుట్టు. చూడండి ఎట్లా చేస్తుందో, ఎంత పెద్దగా అయింది. అది 1 రూపీ కాయిన్ ఉంటుండే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయింది. పచ్చడి అయితే అయిపోయింది. మమ్మీ తొందరగా పచ్చడి అయితే ప్రిపేర్ చేసేసింది. ఇక చూడండి మా ఇంట్లో అందరూ ఏమేమి చేస్తున్నారో. ఇక్కడ చూడండి మా సమ్మగాడైతే ఎప్పుడు ఆ టీవీ చూస్తాడు, టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఈ పండగ పూట కూడా మంచిగా హెల్ప్ చేయరా అంటే పోయి టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఇది చూడండి మా రాకీ గాడు ఎంత మంచిగా కూర్చొని చూస్తున్నాడో. వీళ్ళంతా చెత్త అయిపోయింది ఫ్రెండ్స్. వీడు మా తమ్ముడు. ఈడ లోపల కిచెన్లో అయితే మా నాయనమ్మ మా పిన్ని అయితే పోలేలు చేస్తున్నారు. చూడండి మా పిన్ని పోలే ఎట్లా ప్రిపేర్ చేస్తుందో చూడండి.
ఫైనల్గా ఈడైతే పోలేలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక మన నాయనమ్మ ఇంకొంచెం పిండి ఉంటే వాడుతుంది. పోలేలు అయిపోగానే నైవేద్యం అయితే పెట్టేసింది మమ్మీ పచ్చడికొండ దగ్గర. ఈడ మా అమ్మగాడు వచ్చేసి నేను పాట పాడతా అని వాడు ఒక పాట పాడతాడంట. ఈనండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. అందరూ పచ్చడి తినాలి. నేను ఉగాది పాట పాడతాను. ఉగాది పండుగ వచ్చింది, ఊరికి అందం తెచ్చింది, ఉత్సవాలతో దేవతలకు ఊరేగింపులు సాగాయి. గుడిలో దేవుని పూజించి గురువుల పెద్దల రావించి పంచాంగాలను చదివించి మంచి చెడులు విన్నాము. అక్కలు బావలు ఆశలతో చక్కా వచ్చిన పండుగకు అమ్మ వేకువ లేచింది, అందరి తలలు కడిగింది, సరిపడే నగలు ఇచ్చింది, సరికొత్త బట్టలు పెట్టింది, కులదేవతలను పోల్చింది, గొప్పగా పూజలు చేసింది, పూటలు నోట్లో పురంగా ఉగాది పచ్చడి పెట్టింది. ఉగాది పండుగ వచ్చింది, ఊరికి అందం